తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 రోజులుగా హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జనసేన రాజ్యసభ ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు లింగంనేని సంజీవ్ చేసిన రోడ్డు యాక్సిడెంట్ కేసు. దీని మీద నేషనల్ మీడియాలో కూడా డిబేట్ జరుగుతున్నాయి. చివరికి రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి కూడా డిబేట్ పెట్టారు. కాకపోతే ఆయన కొద్దిగా రాంగ్ ట్రాక్ పట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్. రెండో, తెలంగాణలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ లింగంనేని రమేష్ కుమారుడు చేసిన రోడ్డు యాక్సిడెంట్ మీద మీడియా బయాస్డ్గా ఉందని చాలామంది మాట్లాడుతున్నారు. మనమైతే అన్బయాస్డ్గానే ఉన్నాం. మనం మన ఛానల్లో దీని మీద 2 వీడియోలు చేశాం. అయితే చాలామంది పాయింట్అవుట్ చేస్తున్న విషయాలు ఏంటి అంటే, నిన్న కేఏ పాల్ కూడా మాట్లాడారు, ఆయన వీడియోలు వైరల్గా మారాయి. చాలామంది పాయింట్అవుట్ చేస్తుంది ఏంటంటే, లింగంనేని సంజీవ్ని అరెస్ట్ చేసి జైల్లో ఎందుకు పెట్టలేదు, మొదటి పాయింట్. తర్వాత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కూడా లింగంనేని అనే ఇంటి పేరు రాయలేదు ఎందుకు, రెండో పాయింట్. తర్వాత ఈ కేసు అంటే ఎప్పుడో గత ఆదివారం జరిగితే బుధవారం గురువారం వరకు మీడియా దీన్ని చర్చించలేదు. అంటే ఒక 3-4 రోజుల వరకు విషయం ఎవరికి తెలియదు, ఎందుకు అంత గోప్యంగా ఉంచారు, మూడో పాయింట్. తర్వాత లింగంనేని రమేష్ ఎందుకని స్పందించలేదు, 4వ పాయింట్. తర్వాత కూటమి ప్రభుత్వ పెద్దలు దీని మీద ఎందుకు స్పందించలేదు, 5వ పాయింట్. సో ఇలా ఒక 4-5 పాయింట్ని చాలామంది రేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జరిగిన సంఘటన ఒకసారి చూస్తే, అంటే ఇక్కడ నాణ్యానికి 2 వైపులా మాట్లాడుకుందాం మనం. లింగంనేని సంజీవ్ అంటే లింగంనేని రమేష్ గారు అబ్బాయి స్పోర్ట్స్ కార్ తీసుకొని రోడ్డు మీద అతివేగంగా, హైదరాబాద్లో స్పీడ్కి లిమిట్ ఉంటుంది, 40కి మించి స్పీడ్ పోకూడదు. అదే కేబుల్ బ్రిడ్జి మీద అయితే 20కి మించి కూడా పోకూడదు. కానీ స్పోర్ట్స్ కారు హెవీ స్పీడ్తో రోడ్డు మీద, అది కూడా మాదాపూర్ ఇనార్బిక్ మాల్ హెవీ ట్రాఫిక్ ఏరియాలో అతి స్పీడ్ మీద వచ్చేసి ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేశాడు. ఆ అమ్మాయి పేరు భారతి. ఆ అమ్మాయి ఇనార్బిక్ మాల్లోనే పనిచేస్తుంది. ఆ అమ్మాయిది స్టేటు ఒడిస్సా నుంచి వచ్చింది, ఇక్కడ బతుకుతుంది జాబ్ చేసుకొని. పాపం నిరుపేద కుటుంబం. ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేశాడు. ఆ అమ్మాయి చనిపోయింది. అంటే మామూలుగా కాదు, ఆ అమ్మాయిని అతివేగంతో వచ్చి యాక్సిడెంట్ చేస్తే గాల్లోకి ఎగిరి కింద పడింది. ఇంకా బతకడానికి అవకాశం ఉంటుందా, బతకడానికి అవకాశం ఉంటుందిగా. తర్వాత అక్కడ జనాలు రియాక్ట్ అయ్యారు. లింగంనేని సంజీవ్ కూడా అమ్మాయిని వెంటనే తన కాల్లో తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. కానీ అప్పటికి ఆ అమ్మాయి చనిపోయింది. కానీ లింగంనేని సంజీవ్ అయితే కొంత బాధ్యతగానే ప్రవర్తించాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, తనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకున్నాడు. అయితే అతని విషయంలో పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు అంటే, పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయకుండా ఏమీ లేదు. కాదు, నిర్లక్ష్యం డ్రైవింగ్, అతివేగం కింద కేసు నమోదు చేశారు. మరి అంతేగా కేసు నమోదు చేసేది. రోడ్డు ప్రమాదాలు ఎవరు కావాలని చేయరు, అనుకోకుండానే జరుగుతాయి. కానీ అనుకోకుండా జరిగినప్పటికీ కూడా తప్పులు ఉన్నాయి. ఇక్కడ నిర్లక్ష్యం ఉంది, అతివేగం ఉంది. కానీ ఆ మేరకు కేసు నమోదు చేశారు. ఇది 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసు కావటం వల్ల అతను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంటే స్టేషన్ బెయిల్ ఇవ్వగలిగిన కేసు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కాకపోతే ఎఫ్ఐఆర్లో లింగంనేని అని రాయకుండా కేవలం ఇంటి పేరులో మొదటి అక్షరాన్ని మాత్రమే రాయటం కొద్ది తప్పే. అది కొద్దిగా పోలీసులు సరి చూసుకోవాలి. అది పోలీసులు చేసిన తప్పే. మరి నాణానికి అటువైపు మాట్లాడదాం, ఇటువైపు మాట్లాడదాం, అది కొంత పోలీసులు చేసిన తప్పే కావచ్చు. అయితే మొత్తానికి పోలీసులు అతనికి మత్తు పదార్థాలు టెస్ట్ చేశారట. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారంట. తాగి డ్రైవ్ చేశాడా, మత్తు పదార్థాలు తీసుకొని డ్రైవ్ చేశాడా, ఈ టెస్ట్లన్నీ చేస్తే అతను మత్తు పదార్థాలు తీసుకోలేదు అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు అన్న విషయం తేల్చిన తర్వాత అతను స్టేషన్ మీద ఇచ్చారు. అదే తాగి డ్రైవ్ చేసి ఉంటే వేరే కేసు పెట్టేవాళ్ళు, మళ్ళా కేసు వేరేగా ఉండేది. తర్వాత మత్తు పదార్థాలు తీసుకుని ఉంటే కేసు వేరేగా ఉండేది. కానీ కేవలం అతివేగం వల్ల జరిగిన ప్రమాదం, నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం అన్న విషయాన్ని గుర్తించి దాని కింద కేసు నమోదు చేశారు, స్టేషన్ బెయిలిచ్చి పంపించారు. ఆ కేసునైతే ఇతను ఫేస్ చేయాల్సిందే. మరి కేసు పెట్టడానికి లేట్ ఎందుకైంది అంటే, ఇప్పుడు ఎవరైతే బాధిత కుటుంబం ఉన్నారో ఆ బాధిత కుటుంబం ఒడిస్సా నుంచి రావాలి. వాళ్ళు వచ్చి వాస్తవ పరిస్థితిని తెలుసుకొని కేసు నమోదు చేయడానికి కొద్ది సమయం పట్టింది. వాళ్ళు లోకల్ వాళ్ళు కాకపోవటం వల్ల టైం పట్టింది అనేది పోలీసు వాళ్ళు చెప్తున్న వివరణ. అయితే ఇది మొత్తంగా పూర్తిగా అతివేగం, నిర్లక్ష్యం కేసు మాత్రమే. దీంట్లో కావాలని చంపటం లేదు, కేసును తారుమారు చేయటం లేదు. కానీ వైసీపీ మాజీ మంత్రి సిద్దిర్ అప్పర్రాజు కేసు వేరు. ఎందుకంటే ఆ కేసుతో పోలుస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఆ కేసు చాలా డిఫరెంట్. అక్కడ కూడా మామూలుగా సిద్దిర్ అప్పర్రాజు కుమారుడు యాక్సిడెంట్ చేయగానే పోలీసులకి ఫోన్ చేసి నేను యాక్సిడెంట్ చేశానని చెప్పుంటే స్టేషన్ బెయిలే వచ్చి ఉండేది. అక్కడ కూడా స్టేషన్ బెయిలే వచ్చి ఉండేది. కానీ అక్కడేం చేశాడు, తండ్రితో కలిసి కేసును తారుమారు చేసే ప్రయత్నం జరిగింది. దానివల్ల అది సపరేట్ కేసు అయింది. కేసును తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు,
ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారన్న కాడ కేసు నమోదైంది. ఈ రెండు చాలా డిఫరెంట్. మామూలుగా అది కూడా యాక్సిడెంట్ కేసుగానే మారేది, అది కూడా స్టేషన్ బెయిల్ కేసుగానే అయిపోయేది. కానీ అది అక్కడ సిద్ధిరప్పరాజు గారు బూమరం చేసుకున్నాడు కొడుకు కోసం. ఇక్కడేమో సంజూషు పోలీసులకు లొంగిపోయాడు, ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, మొత్తానికి పోలీసులకి విచారణకు సహకరించాడు, అందువల్ల స్టేషన్ బెయిల్ వచ్చింది. అంత మాత్రాన ఈ అబ్బాయి ఏ తప్పు చేయనట్ట కాదు, తప్పు చేసినట్టే. నేను తప్పు చేశాడు, అసలు పిల్లల్ని పెంచడం విషయంలో పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద కూడా మన ఛానల్లో వీడియో చేశాను. పిల్లల్ని పెంచే విషయంలో పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. స్పోర్ట్స్ కార్ ఇచ్చి రోడ్డు మీద వదిలితే అతివేగంగా వాళ్ళు వెళ్తుంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా పెద్దవాళ్ళు గమనించకపోవటం, వాళ్ళని సరిగా గైడ్ చేయలేకపోవటం, వాళ్ళని విలువలతో పెంచలేకపోవడం పెద్దవాళ్ళు చేస్తున్న తప్పు. ఆ విషయాన్ని చెప్పే విషయంలో మనకేం మొహమాటం లేదు. కానీ జనసేన ఏ విషయంలో దొరికిద్దా, పవన్ కళ్యాణ్ ఏ విషయంలో దొరుకుతాడా అని చెప్పేసి చూసేవాళ్ళు ఈ విషయాన్ని పట్టుకొని జనసేనని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పార్టీకి ఏంటండి సంబంధం? ఇది ఒక వ్యక్తి చేసిన నిర్లక్ష్యం, అంతవరకే.